కూటి కొరకు ఎన్ని విద్యలు పుట్టాయి? కోటి విద్యలు పుట్టాయి. దేనికోసం? కూటి కోసం కోటి విద్యలు. ఈ రోజు ఇంత కష్టపడుతున్నాడు, ఇంత పడుతున్నాడు అంటే ఇదేం తెలుసా? కష్టపడడానికి కారణం ఏంటి? నెలకి లక్ష జీతం తీసే వ్యక్తి దేనికి? నోటికే. కడుపుకే 2 లక్షలు తీసుకునేవాడు నోటికే, రోజు 300 తీసేవాడు నోటికే, రోజు 5 లక్షలు తీసేవాడు నోటికే. అంబానీ ఉన్నాడు, రోజు ఆదాయం తెలుసా? కొన్ని కోట్ల రూపాయలు. ఏది? దేనికి? నోటికే. ఎంత పని చేసినా దేనికై అంటే నోరు, కడుపు కోసం. ఒకని ఆకలి వాని చేత వాని కొరకు కష్టము చేయించును. ఈరోజు మనం ఆలోచించారు, మనకు ఆకలి లేదని పనికి పోతామా? కూర్చున్న వాళ్ళకి ఎవరికి ఆకలి లేదంటే పని చేయము. సపోజ్ నేను బిర్యానీ తినాలనుకున్నాను, బిర్యానీ తినాలనుకుంటే ఏం చేయాలి? నేను బిర్యానీ హోటల్కి వెళ్ళి బిర్యానీ తెచ్చుకోవాలి. బిర్యానీ తెచ్చుకోవాలంటే దగ్గర ఏముండాలి? డబ్బు ఉండాలి. ఇప్పుడు డబ్బు రావాలంటే నేనేం చేయాలి? ఇప్పుడు నేను పని చేసింది ఎవరి కోసం? నా చేత పని చేయించింది ఎవరో తెలుసా? ఆకలి. అర్థం చేసుకొని వచ్చి వంట చేస్తారా? వంట చేసుకొని ప్రార్థనకు పోతారా? వంట చేసుకునే ప్రార్థన పోతారు. ఎందుకు తెలుసా? ఆల్రెడీ పరలోకమందున్న దేవుని కంటే ఈ యొక్క ఆకలికి మనిషి చాలా భయపడిపోతున్నాడు. ఏంటో తెలుసా? తెలివితో జ్ఞానంతో కష్టపడతాడు. దేనికోసం కష్టపడతాడు? కడుపు కోసమే కదా. కడుపు కోసం కష్టపడుతున్నారు, భోజనం కోసం కష్టపడుతున్నారు, తిండి కోసం కష్టపడుతున్నారు, ఏదో ఇల్లు కట్టాలని కష్టపడుతున్నారు, ఏదో కారు కొనాలని కష్టపడుతున్నారు, ఏదో స్కూటర్ కొనాలని కష్టపడుతున్నారు. ఇంత కష్టపడేటువంటి వారందరికీ కూడా యేసుప్రభుల వారు చెప్తున్నాడు, ఏమంటారు తెలుసా? క్షయమైపోయే ఆహారం కొరకు మీరు కష్టపడకండి, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి. ఆయన నిత్య జీవం కలగజేసే ఆహారం ఒకటి ఉంది. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని తింటిని అన్నారు. ఈ మాట ఎవరన్నారు? భక్తుడైన ఇర్మియా గారు చెప్తున్నారు. దేవా తండ్రి, నీ మాటలు నాకు దొరకగా వాటిని నేను భుజించి తిని. శరీరం బలంగా ఉండాలంటే శరీర సంబంధమైన ఆహారం భుజించాలి, ఆత్మ బలంగా ఉండాలంటే ఆత్మ సంబంధమైన ఆహారం భుజించాలి. ఏంటయ్యా ఆత్మ సంబంధమైన ఆహారం అంటే? అది దేవుని మాట.